విషయంలో ఏం తేడా లేదు. ఎందుకు అని చెప్పాలని అంటే మీకు సౌత్లో ఉన్న పెద్ద దిగ్గజాలు ఇండస్ట్రియల్ దిగ్గజాలకు సంబంధించిన దాదాపు పెద్ద కంపెనీలన్నీ ఇవాళ గుజరాత్ లాబీ ఇండస్ట్రియల్ లాబీ ఆక్యుపై చేసేసారు. మీకు ఉదాహరణగా చెప్తా, ఇండియా సిమెంట్ బిర్లాకు పోయింది శ్రీనివాసన్ దగ్గర నుంచి. సత్యం కంప్యూటర్స్ టెక్ మహేంద్ర తీసుకున్నారు. నవయుగ పోర్ట్లన్నీ కూడా కృష్ణపట్నం పోర్ట్ కానివ్వండి, గంగవరం పోర్ట్ కానివ్వండి, మచిలీపట్నం పోర్ట్ కానీ ఇవాళ ఆదాని చేతులకు వెళ్ళిపోయినాయి. తరువాత జీవీకే ఎయిర్పోర్ట్, బాంబే ఎయిర్పోర్ట్ని ఆయనని కేసులలో ఇరికిచ్చి ఒత్తిడి చేసి చివరికి బతుకు జీవుడా అంతకన్నా వేరే మార్గం లేదని చెప్పి ఆయన కంపెనీ వదులుకున్న సందర్భం మనం చూసినాము. ఆ తర్వాత కేసులు మాఫీ అయినాయి. ఈ రకమైన పద్ధతుల్లో ఇక్కడ రాజకీయ పెత్తనాన్ని, తర్వాత ఇక్కడ ఆర్థిక పెత్తనాన్ని పూర్తిగా గ్రిప్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గులజ్జలేదండి మాట్లాడేదానికి. ఇక్కడ మొత్తం అన్నీ కూడా రీజనల్ పార్టీసే ఉన్నాయి కదా. రీజనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకున్నావు, ఇండియా కూటమి చేసినావు కదా, నీ పబ్బం గడుపుకుంటున్నావు. కానీ ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ, రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కానీ, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు కానీ నువ్వు కాపాడుతున్నావా, పనంగా పెడుతున్నావు, బీజేపీకి సాయం చేస్తున్నావా? ఇదే క్రమంలో మైనారిటీల గేమ్ కూడా నడుస్తాం. దొంగ జపం, కొంగ జపం చేసేది కాంగ్రెస్ పార్టీ. మైనారిటీలను కూడా ఈ పద్ధతుల్లోనే మోసింది. ఇవాళ దేశానికి 2 అరిష్టాలు పట్టినాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి బీజేపీ పార్టీ. ఈ అరిష్టాలని వదిలించుకోవాలని అంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యమం, ప్రీ ఎమర్జెన్సీ కాలం కన్నా ఎక్కువ దారుణమైన పరిస్థితుల్లో ఇలా దేశం ఉంది. ఒక ప్రధానమంత్రి వచ్చి మాట్లాడతాడండి, మీరు తినే తిండిలో నూనె తగ్గించుకోండి, మీరు నడవండి, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోండి. విశ్వగురు ఇదే చెప్తావా విశ్వానికి? ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ అన్ని పార్టీలు, అన్ని చిన్న పార్టీలు, సన్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే చలి చీమలు అన్నీ కలిపి సర్పాన్ని వధించిన పద్ధతుల్లో ఇవాళ దేశంలో పోరాడే ఆలోచన కలిగిన వాళ్ళు, తర్వాత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనుకున్న వాళ్ళు, భవిష్యత్తు తరాల మీద కొంచెమైనా కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, ప్రజలంటే కొంత ప్రేమ ఉన్నవాళ్ళు ఇలా ఏకం కాకపోతే ఇట్లాంటి దరిద్రుల చేతుల్లో దేశం నాశనం అయిపోతుంది. దీంట్లో ఏం శషభిషలు అవసరం లేదండి. మనిషి పుట్టింది తరువాత సమాజంలో బతుకుతున్నప్పుడు మనిషిలాగానే బతకాల. ప్రాణం ఉన్న మనిషి చెల్లించాలి, ఆలోచించాలి, దాని కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాన్ని సాధించుకోవాలి. కేసీఆర్ అదే నేర్పించినాడు. ఎంత పెద్ద శత్రువును కొట్లాడి సాధించినాడండి. ఇవాళ ఉన్న సమస్యలకు కూడా పరిష్కారము అదే మార్గం. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సమయం. ఇది ఇవాళ ఏదైతే మనం అనుభవిస్తున్న సమయం ఏదైతే ఉందో ఈ వర్తమానము హిస్టారికల్. ఈ వర్తమానంలో జీవించి వర్తమానంలో ఉన్న సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనలేకపోతే మనంత చేతగాని వాళ్ళు ఇంకోటి ఉండడు, మనంత సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఇంకొకళ్ళు ఉండరు. కొంచెము నిర్ముఖమాటంగానే మాట్లాడదలుచుకున్నాను. దీని మీద శశభిషలు పడడము, ఒకటి హిట్లర్ నేను అని అంటే హిట్లర్ అనేటోడు ఏందండి, నాశనానికి, దరిద్రానికి, తరువాత అంటే దుర్మార్గమైన పనులకి నిలయమైన ఆలోచన విధానం హిట్లర్. అది ఓపెన్గా వాళ్ళు మాట్లాడడము, ఇక్కడ అధికారం ఉన్నవాడు శశభిషలు పడడము, ఏంది ఇది? ఏమవుతుందో మనం ఎక్కడికి పోతున్నాం? చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా హిట్లర్ను సమర్థించడం అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి భరత్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం విధానాలు ఏవైతే ఢిల్లీ పార్టీలు అనుసరిస్తున్నాయో రెండు కూడా ఫాసిస్టు విధానాల పోకడలను పాటిస్తున్న నేపథ్యంలో తప్పకుండా వీటి నుంచి విముక్తి కల్పించేందుకు తప్పకుండా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భరత్ గారు అలాగే విజయ్ గారు కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది.
చర్చలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. విజయ్ గారు, హిట్లర్ వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి చేసిన హిట్లర్ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కూడా దుమారం రేపుతున్న పరిస్థితి. హిట్లర్ నోట్లో కాంగ్రెస్ అంటూ ప్రధానమైన వార్త ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. హిట్లర్ ఆదర్శనమన్న రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ కాంగ్రెస్లో కూడా దుమారం రేగింది. హైకమాండ్ నుంచి కూడా ఒక నివేదిక కోరారు. ఢిల్లీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారనే అంశం. దీంతో పాటు ఇదే అంశంపై నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం కూడా కనిపిస్తూ ఉంది. మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పేసి తిరిగే రాహుల్ గాంధీ ఇప్పుడు మొహబ్బత్ కి దుకాన్ కాదు, హిట్లర్ కా మకాన్గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఏఐసీసీని ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోండి అని చెప్పేసి కూడా ఆయన ధ్వజమెత్తిన అంశం, పెద్ద ఎత్తున విమర్శించిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మొత్తంగా ఈ ఓవరాల్ ఇష్యూను? ముఖ్యంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన దగ్గర నుంచి తెలంగాణలో అదే రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ముందు నుంచే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే వస్తుంది, ఒక నియంత పాలనలాగా వ్యవహరిస్తున్నారు. హైడ్రాకు సంబంధించినటువంటిది నియంతృత్వంతో ఒక వినాశనం, విధ్వంసం. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే హిట్లర్ మనస్తత్వం ప్రధానంగా అర్థం చేసుకోవటానికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం రోజు నుంచే ఒక హిట్లర్ పద్ధతిలో విధ్వంసం నుంచి మొదలుపెట్టారు. ఒక ధ్వంసం చేసేటువంటి రచన ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి అవి ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మొదలుపెట్టిండు విధ్వంసం. తన పరిపాలన ప్రమాణ స్వీకారానికి ముందే ధ్వంసం నుంచి మొదలుపెట్టి ఈ హైడ్రా తోటి ఉంది. చివరికి పరాకాష్ఠగా తనకు తానే తన స్వభావాన్ని బెంగళూరులో దినపత్రిక కాన్క్లేవ్లో సంబంధించినటువంటిది తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారు. దానికి సంబంధించినది దాని ముందు నుంచి కూడా తన స్కూల్ ఆర్ఎస్ఎస్ స్కూలు, తను కాలేజీ అనేది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం మాత్రమే చేస్తున్నా అనే నిర్వచనానికి ఈ అన్నిటికీ బేస్గా ఆ రోజు మాట్లాడినటువంటిది తన హిట్లర్ స్వభావం, హిట్లర్ సిద్ధాంతము, ఫాసిస్టు ధోరణి, ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధానంతో తాను పయనిస్తున్నాననేది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ అభిమానులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నటువంటి పోస్టులు కూడా కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా మా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ముఖ్యమంత్రులే అనేది వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నటువంటిది ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా, ఫాసిస్ట్ ధోరణికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి పార్టీ అని కనుక రాహుల్ గాంధీ అనుకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎట్లా పెట్టుకున్నావు? వీళ్ళు ఏమైనా మీ పార్టీలో నిజంగానే స్వభావమా లేదా బీజేపీకి సంబంధించిన కోవర్టులుగా పనిచేస్తున్నారు? ఇప్పుడు తేల్చుకోవాలి. లేదా వీళ్ళు మా పార్టీ సిద్ధాంతం ఏది, మా పార్టీ ఇదే విధానము అనుకుంటే మీరు అన్నట్టు ఆ నాజీ పార్టీగా, ఒక ఫాసిస్ట్ పార్టీగా నామకరణం చేసుకోండి. దానికి అది వదిలిపెట్టి ఎన్డీఏ కూటమిలోకి సంబంధించిన ప్రధానమంత్రి క్యాండిడేట్గా ముందుకు పోదామంటే ఇదేనా? మీరు రాజ్యాంగం పట్టుకున్న ఒక ప్రజాస్వామ్య పాలన, ప్రజాస్వామ్య సూత్రాలు, అదేవిధంగా అంబేద్కర్ సంబంధించినటువంటి బొమ్మలతోటి తిరుగుతూ, గాంధీ నెహ్రూ వాళ్ళతో తిరుగుతూ మీ ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటిది నాది హిట్లర్ పాలన, హిట్లర్ రకంగానే భయపడాలి లేనటువంటి హైడ్రా అనేది ఆయన హంతకముఠ. ఒకవేళ ఆయన చెప్పిన నిర్వచనం, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి నిర్వచనం ప్రకారము ఒక హంతకముఠ, హైడ్రా అనేది ఒక హంతకముఠ ఏర్పాటు చేసి మళ్ళీ మీరు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో పోలుస్తూ ఇరాన్ మీద మేము ఏ రకమైనటువంటి ధ్వంసం చేసినామో మీరు గూగుల్ చేయండి, మేము హైడ్రాతోటి ఆ రకమైనటువంటి ధ్వంసం హైదరాబాద్లో చేసినాము అని చెప్పుకోవడం. అంటే పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లను ఏ రకంగా చెరబట్టి ఒక యుద్ధం చేసినట్టు చేసి బుల్డోజర్లు, కూల్చివేతలు ఒక గూగుల్ చేసి చూడండి అని కూడా చెప్పడం అంటే ఇంతకంటే ఫాసిస్ట్ ధోరణి, ఇంతకంటే మూర్ఖంగా ఒక హిట్లర్ స్వభావంతో పరిపాలన చేస్తున్నటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఇందులో ఏంటంటే రాజకీయంగా చూసినట్లయితే ఇతను ఏమైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నారా నాగపూర్కి, నన్ను త్వరగా బీజేపీలో చేర్చుకోండి, నా భావజాలం ఇదే, నా సిద్ధాంతం ఇదే, మీరు త్వరగా నా పట్ల నిర్ణయం తీసుకోండి, ఇన్ని రోజులు ఆగుతున్న ఏదైనా బ్రేక్ అవుతుందో కాంగ్రెస్ బీజేపీలో చేరటానికి సంబంధించినట్టు. ఇంకోటి కిషన్ రెడ్డి మీద, కిషన్ రెడ్డి పార్టీలో చేరటానికి కిషన్ రెడ్డి అడ్డుకుంటుండా అనేది కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి, అందుకే రోజు కిషన్ రెడ్డి మీద పడుతున్నటువంటి విషయం ఉంది. ఈ రకంగా ఒక రాజకీయంగా కావచ్చు, పరిపాలన పరంగా కావచ్చు,
తన మూల సిద్ధాంతం తాను ఏబీవీపీ ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అని చెప్పుకున్నారు. ఆ దినపత్రిక కాన్క్లేవ్లో కూడా చెప్పుకుంటున్నాడు, ముందు నుంచి కూడా చెప్పుకున్నది, నాది మీ స్కూలే అని చెప్పుకుంటున్నటువంటి బహిరంగంగా చెప్పుకుంటున్నాడు. అంటే ఇట్లాంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన ప్రజాపాలన ప్రజాస్వామ్య పాలన అని చెప్పడం అంటే ఇక అది వెక్కిరించినట్టే ఉంటుంది, దయాలు వేదాలు వెల్లించినట్టే ఉంటుంది. ఇలాంటి స్వభావం ఉండి ఇట్లాంటి పరిపాలనను చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి, మీది నిజంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీయా లేదా ముఖ్యమంత్రి గారు అనుసరిస్తున్నటువంటి దీనికి సంబంధించి ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకుంటారా, ఒక నియంతృత్వ పార్టీగా మార్చుకుంటారా అని చెప్పాలి. దానికి శ్రీధర్ బాబు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అయితే మరీ ఇంత హాస్యాస్పదంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు అన్నది మీ తత్వం వేరే విధంగా అంటే రేపటి నుంచి మన పాఠ్యపుస్తకాలలో తెలంగాణ పాఠ్యపుస్తకాలలో హిట్లర్ అంటే ఒక నియంత, హిట్లర్ అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఇట్లాంటి పాత్ర పోషించింది ఇంతమంది అని ఉన్నాయి, పాఠ్యపుస్తకాలలో ఉన్నాయి. తీసేసి ఆ పాఠ్యపుస్తకాలలో తీసేసి ఈయన ఒక ప్రజాస్వామ్యవాది, ఈయన ఒక ప్రజలకు అనుకూలమైనటువంటి వ్యక్తి, హిట్లర్ సిద్ధాంతం ఇది కాదు అని మార్చండి. మరి అదన్నీ చేయాలి శ్రీధర్ బాబు చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం. అంటే మీరు ఎట్లా పడితే అట్లా అధికారం ఉందని ఒక అహంకారంతో ఏది పడితే అది మాట్లాడి దానికి రకరకాల నిర్వచనాలు ఇచ్చుకుంటూ మేము ప్రజాస్వామ్య పార్టీ, మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు ఇక విశ్వాసం కోల్పోయినది. అన్ని ఇష్యూస్ని ఇట్లాంటి అంశాలు మాట్లాడిందంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘన, నీటిపారుదల కావచ్చు, ఇంకే రకమైన కృష్ణా గోదావరి అన్ని ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ తన స్వభావాన్ని బయటపెట్టుకుంటూ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది హక్కుల విషయంలో, అస్తిత్వం విషయంలో తను డైవర్ట్ చేయడానికి. అందుకే తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి ఇట్లాంటి రాజకీయాలను తెలంగాణ సమాజం ప్రోత్సహించవద్దు. ప్రజాస్వామ్యయుతంలో మనం పోరాటం ద్వారానే రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి తెలంగాణను అపహాస్యం చేస్తున్న, నోరు మోసుకుని ఉంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంది. తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యయుతంలో తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీదనే ఉంది. చాలా కీలకం. మనం చూస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణలో ఫాసిస్టు విధానాలను పెంచి పోషిస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదల ఇళ్లను కూలుస్తూ ఫాసిస్టు విధానాలు, హిట్లర్ విధానాలను అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజయ్ గారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు జాయిన్ అవుతున్నారు. భరత్ గారు నమస్తే. భరత్ గారు, మనం చూస్తున్నాం గత 3 రోజులుగా జాతీయ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, హిట్లర్కు సంబంధించిన విధానాలు పాటిస్తున్నామని చెప్పిన అంశం కావచ్చు, ఇదంతా కూడా దీని చుట్టే పెద్ద దుమారం రేగుతున్న సందర్భం. దీనిపై నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మరోసారి విరుచుకుపడ్డ పరిస్థితి. మొహబ్బత్కి దుకాణం తిరిగే రాహుల్ గాంధీ మొహబ్బత్కి దుకాణం కాదు, కాంగ్రెస్ అంటే ఇప్పుడు హిట్లర్ కా మకాన్గా మారిపోయిందా అని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన సందర్భం. ఏఐసీసీని కూడా ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోండి అని చెప్పేసి ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా రోజు రోజుకు ముదురుతున్న ఈ వ్యవహారాన్ని? కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సిగ్గు, శరము, లజ్జ ఏదైనా ఉంటే నేను హిట్లర్ వారసుని అనే బహిరంగంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒకళ్ళు చెప్పుకోవడం అనంటే అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఉండాలి, లేకపోతే ఇటు నేను హిట్లర్నని చెప్పుకున్న ఆయన నాయకత్వం అని నడవాలి. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర కొంచెం నెమరేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1945లో అరౌండ్ సెకండ్ వరల్డ్ వార్ 39-45 మధ్యలో ఈ చర్చ చాలా స్పష్టంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది. బ్రిటిష్కి వ్యతిరేకంగా హిట్లర్తో చేతులు కలపాలా అనే ఒక చర్చ జరిగింది. అప్పుడే హిట్లరు భావజాలాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు దగ్గర 100 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత వీళ్ళు ముందుకు పోతురా వెనకకు పోతున్నారా అని అంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఒక ఆయన నేను హిట్లర్ వారసుడిని, హిట్లర్ అభిమానిని, హిట్లర్ ఫాలోవర్ని, నేను ఫ్యాసిస్ట్ని అని చెప్పకనే మీడియా ముందు ఈ దేశంలో చాలా ఇంటిగ్రిటీ ఉన్న ఒక మీడియా అధిపతి ముందు ఆ మాటలు మాట్లాడడం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నది. ఎవడిష్టం ఉన్నది వాడు చేసుకోవచ్చు, వాళ్ళకి ఇన్ని పైసలు ముట్ట చెప్తే చాలు. మొఘల్ వంశము మొత్తము పడిపోయే కాలంలో ఎట్లయితే మొఘల్ సామ్రాజ్యం ఉన్నదో ఇవాళ మట్టిలో కలిసిపోయే సమయానికి కాంగ్రెస్ పార్టీ అట్లా ఉన్నది.
వాస్తవానికి నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రజాస్వామిక విలువల మీద, గాంధీ గారి ఆలోచనల మీద కొంచెం గౌరవం ఉన్నా కానీ ఇమీడియట్గా తీసేయాలి. ఇమీడియట్గా అతన్ని ముఖ్యమంత్రి పదవుల నుంచి తీసి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇవాళ ఎంత ఘోరమైన మాట అని అంటే అది ఆర్ఎస్ఎస్ కూడా హిట్లర్ని డైరెక్ట్గా ఓపెన్గా సమర్థించే పరిస్థితిలో లేదు. హిట్లర్ పుట్టిన దేశంలో హిట్లర్ వాదాన్ని బొందబెట్టడమే కాకుండా చట్టబద్ధంగా నాజీ ఆలోచన ఒక నేరపూరితమైనది. ఆ ఆలోచన చేసిన వాళ్ళు నేరాలని, ఇది నేర శిక్ష స్మృతి కింద ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అనేది వాళ్ళు పెట్టినారు. తర్వాత యూరోప్లో అనేక దేశాలలో ఈ చట్టాలు ఉన్నాయి, ఇవాళకి కూడా ఉన్నాయి. అట్లాంటిది ఇంత ఘోరాతి ఘోరంగా నేను హిట్లర్ వారసుని చెప్పుకోవడం, తర్వాత నేను ఎన్ని ఇండ్లు గులగొట్టినా ఎంత గర్వంగా చెప్పుకుంటున్నా. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఈ ప్రజాస్వామ్యము, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినది ఈ ఆలోచన విధానము. ఇవాళ దాన్ని సమర్థించుకునే దానికోసం మంత్రులు తంటా పడతా ఉన్నా. కాబట్టి ఇవాళ విషయం ఓపెన్గా ఉన్నది. తర్వాత ఈ వ్యాఖ్యానాలు, ఈ భాష్యాలు కూడా అవసరం లేదండి. ఏ ఘోరమైన పనులు చేయబోతున్నాడు, వాటిని కప్పిపుచ్చుకునే దానికోసము, తర్వాత ప్రజల యొక్క దృష్టి మళ్లించే దానికోసం ఇట్లాంటి మాటలు మాట్లాడిండని సమర్థించాల్సిన అవసరం కూడా. తెలంగాణ సుశిక్షితమైన ఒక రాజకీయ క్షేత్రం. ఒక చిన్న పొరపాటు ప్రజలు భ్రమపడి ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసే ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని గమనించలేనంత ఇది లేదు. ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు కూడా ఒక పోరాటాల గడ్డ అండి. ఎంత పెద్ద పోరాటాల గడ్డ అంటే మీరు హిస్టరీ అంతా తీసుకోండి. హిస్టారికల్గా కూడా ఏ అన్యాయాన్ని సహించిన ప్రదేశం కాదు ఇది. ప్రతిసారి కూడా కొట్లాడినారు, ప్రతిసారి కూడా గెలుపొందినారు. ఇవాళ కూడా మనకి ఇవాళ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి లాంటి నాయకత్వం ఉన్నది. ఆ నాయకత్వం ఖచ్చితంగా వీరు చేసే అన్నిటిని కూడా ఎండగట్టడమే కాదు, వ్యతిరేకించడమే కాదు, మళ్ళీ పోయినవి కూడా తిరిగి సాధించుకునే అంత నాయకత్వం ఉన్నది. కాబట్టి వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వీటికి ఆ భాష్యాలు ఇచ్చి మనం దీన్ని నీరుగార్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఖచ్చితంగా హిట్లర్ వారసత్వాన్ని, నేను హిట్లర్ వారసత్వాన్ని ఏదైతే డిక్లేర్ చేసిండ్రో ఇవాళ ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి, దాన్ని వ్యతిరేకించాల్సిందే, నిర్ద్వందంగా వ్యతిరేకించాలి. కమ్యూనిస్టులకి, తర్వాత కమ్యూనిస్టు భావజాలంలో కొంతకాలం పనిచేసిన ఎవరికైనా కానీ ఇవాళ రోడ్డు మీద నిలబడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కనుక నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్తో కొమ్ముకై చేస్తున్నది అనేది కూడా వాస్తవం కనుక అయితే రెండింటినీ ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. రెండింటినీ ఇవాళ వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అస్తిత్వము, మన అస్తిత్వాన్ని ఇంకా కూలగొట్టే దానికోసం జరిగే కుట్రలలో కూడా ఇది భాగం కావచ్చు. కానీ అన్నిటి ఒకసారి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది దాంట్లో భాగం కావచ్చు. కాబట్టి మనం దీని మీద పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావన వద్దు. ఎందుకంటే హిట్లర్ వాదన ఏదైతే ఉందో అంతకన్నా దుర్మార్గం ఈ ప్రపంచానికి, తర్వాత దానివల్ల జరిగిన నష్టం ఈ ప్రపంచానికి ఎన్నడూ చరిత్రలో జరగలేదు. 5 కోట్ల మంది బలైనారు ఈ హిట్లర్ దుర్మార్గానికి. 5 కోట్ల, ఒక్క సోవియట్ యూనియన్ 2 కోట్ల మంది చనిపోయినారు. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది హిట్లర్ దుర్మార్గానికి అసూలే బాసారు. ఇక మీరు ధన నష్టం అయితే చెప్పేదానికి వీల్లేదు. సెకండ్ వరల్డ్ వార్ అంత ఘోరమైన, దుర్మార్గమైన, అంటే నాశనానికి నిదర్శనం ప్రపంచం ఎన్నడూ కూడా కనివిని ఎరగ చూడలేదు. అట్లాంటి దుర్మార్గునికి నేను వారసుని ఆయన చెప్తా ఉన్నంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కళ్ళు పట్టించుకోవాల్సిన విషయం. ఎస్ సార్. విజయ్ గారు, మనం చూస్తున్నాం భరత్ గారు చెప్పినట్టుగా చాలా తీవ్రంగా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందనే హెచ్చరిక కూడా వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఒక నివేదిక కోరిందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరిగింది, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై కూడా ఒక నివేదికను ఢిల్లీకి సంబంధించిన నాయకులంతా కూడా కోరుతా ఉన్నారనే అంశం కూడా వస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని? మనం నివేదిక కోరితే కాంగ్రెస్ పార్టీ ముందు యాక్షన్ తీసుకోవాలి. కనీసం ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్, మీరు చెప్తున్న ప్రజాస్వామ్య సూత్రాలకు
ముందు ఇమీడియట్గా నోటీసులు ఇచ్చో ఇంకేదో యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నమ్ముతారు, మీరు ప్రజాస్వామిక వాది అని కావచ్చు. అందుకే మీరు చెప్తున్న ఇండియా కూటమిలో కూడా నీకు కావలసినటువంటి వాళ్ళు అంతా వెళ్ళిపోయి సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు నీకు ఏమన్నారు, బలంగా ఉన్న డిఎంకే వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళు ఎవరు రావట్లేరు నీకు. ముఖ్యంగా మీలాంటి వాళ్ళని చూసే కదా కేరళకు సంబంధించి మీరు సిపిఎం పార్టీ కూడా కేరళలో మీరు వాళ్ళని బీజేపీ తొత్తులని ఈయనే పోయి అన్నాడు కదా. ఈయనే పోయి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేరళలో ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నారు. అది కూడా నిన్న చర్చకు వచ్చినటువంటి అంశం జరుగుతుంది. ఇండియా కూటమి కూడా బీటలు వారుతున్నది, మీ అనుసరిస్తున్నటువంటి ఇట్లాంటి నాయకత్వం, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళే చెప్పుకుంటారు కదా. డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి కేరళ ముఖ్యమంత్రి ముగ్గురు మా ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ముగ్గురు అంటే మీ ఫాసిస్ట్ భావజాలాన్నే ప్రోత్సహిస్తున్నారు ఇండైరెక్ట్గా. మొత్తం ఫాసిస్ట్ భావజాల నాయకత్వాన్ని పెట్టుకుని వీళ్ళంతా బీజేపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారా? ఇవన్నీ కూడా గమనించలేకుండా మేము భారతదేశాన్ని ప్రజాస్వామ్య రాష్ట్రంగా తీర్చిదిద్దాం, ఒక ఫాసిస్ట్ ధోరణికి వ్యతిరేకంగా చేస్తుంటే మీ ముఖ్యమంత్రులే ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తున్నారని డైరెక్ట్గా చెప్తున్నారు. అంతక ముఠా హైడ్రా అనేది అసలు లేనే లేదు, ఆ హిట్లర్ టీంలో లేదు. కానీ ఈయనకీనే నిర్వచనం ఇచ్చుకొని ఒక అంతక ముఠాతోటి నేను పరిపాలన చేస్తున్నాను, హైడ్రా ఏర్పాటు స్ఫూర్తి, నా స్ఫూర్తే ఒక అంతక ముఠా అనేది. అంటే సామాన్య ప్రజలు మీదికి మధ్యతరగతి ప్రజలు, మరి అదే డబ్బున్న వాళ్ళ మీదికి పోతున్నావా? ఒకవేళ హైడ్రా అంతక ముఠా ఏం చేస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల మీద, పేద ప్రజల మీద, కూలి వాళ్ళ మీద అంతక ముఠా పడి ఒక్కొక్క ఇల్లుని ఎట్లా కూలగొడుతుంది, ఫారెస్ట్ని కూడా ఎట్లా కూలగొట్టింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఏ ద్వారా సృష్టించినటువంటి అంతకంటే ఘోరంగానే చూపిస్తున్నట్టుగా హిట్లర్ అంటే మీరు చూడండి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ఏ రకంగా దాడి చేస్తే వినాశనం అయిపోయిందో, నేను ఆ రకంగా మా తెలంగాణ సమాజంలో తెలంగాణ హైడ్రాతోటి ఆ రకంగా చేసిన అని చెప్పడము అంటే అంత క్రూరత్వమైనటువంటి మనస్తత్వము, ఇంత హింసాత్మకమైనటువంటి మనస్తత్వము. ఆయన స్వభావం క్రమంగా బయటపడుతుంది. ఆర్ఎస్ఎస్ స్వభావం ఒక హింసాత్మకమైన ఒక రౌడీయిజం, ఒక అంతకముఠ స్వభావం అంతా ఇప్పుడు బయటపడి తెలంగాణ ప్రజల మీద శైర్య విహారం చేస్తున్నటువంటిది. హిట్లరు ఓ రజాకార్ పోలిక ఇదంతా. కాసిం రజ్వీ, హిట్లరు ఇవన్నీ భావజాలాలతో నడుస్తున్నటువంటి విధానం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇప్పటికైనా మీరు కనుక యాక్షన్ తీసుకొని నివేదిక అడగండి. యాక్షన్ అసలు నివేదిక అంత పెద్ద ఒక దినపత్రిక, హిందూ లాంటి దినపత్రిక కనిపిస్తున్నటువంటిదే ఉన్నది. అందుకని అసలు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న దీనికి వ్యతిరేకంగానే మూడవ కూటమి అసలు సౌత్ ఇండియా నుంచే మొదలు కావాలండి. సౌత్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి బలంగానే ఇక్కడ ఉన్నది, నార్త్లో లేనే లేదు. ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా సౌత్ ఇండియా నుంచే ఒక కూటమి, డిఎంకే లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదైనా పార్టీలు అసలు సౌత్ ఇండియా నుంచే మొదలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఒక దుర్మార్గంగా సౌత్ ఇండియాని చెరబట్టి వనరులను నాశనం చేసి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అదాని వాళ్ళకు కావచ్చు, అంబానీ వాళ్ళకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ దోచిపెట్టడానికి ఇట్లాంటి హిట్లర్లను ఉపయోగించుకుంటుంది, ప్రయోగం చేస్తుంది సౌత్ ఇండియా మీద. అందుకే ఈ స్వభావం ఒక హిట్లర్ని రెండు పార్టీలు కలిసి తయారు చేస్తున్నట్టే కనిపిస్తుంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో. ఇటు ఆర్ఎస్ఎస్కు మోడీ ఆహ్వానిస్తుండు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా ఓడే అని చెప్తుర్రు, కాంగ్రెస్ మా ఓడే అని చెప్తుర్రు. అంటే ఏంది సౌత్ ఇండియా గేట్వేగా ఉన్న తెలంగాణ మీద ఈ రకమైనటువంటి దాడి? ఇది తెలంగాణ సమాజంతో పాటు సౌత్ ఇండియాలో ఉన్న మేధావులంతా, బుద్ధిజీవులంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సౌత్ ఇండియా దేశానికి అన్నం పెడుతున్నటువంటి సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో ఇట్లాంటి హిట్లర్లను చొప్పించి, ఇట్లాంటి నరరూప రాక్షసులను చొప్పించి ప్రజల పాలన అని చెప్తే అబద్ధాలు, విద్వేషాలు, ధ్వంసం చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి ఇటువంటి అంతక ముఠాను అంతమంది రాజకీయంగా అంతమొందించాల్సినటువంటి అవసరం ఇక్కడ సమాజం మీద ఉంది. లేకపోతే మన భారతదేశంలో భాగంగా లేకపోతాం, రాజకీయంగా తొక్కేస్తారు. ఇట్లాంటి అంతకముఠాలను మొదలు పెట్టుకొని రెండు జాతీయ పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ధ్వంసాన్ని తెలంగాణ నుంచి ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడనే స్టార్ట్ చేస్తారు వీళ్ళు. గేట్వే సౌత్ ఇండియాకు గేట్వేగా ఉన్నటువంటి ఇక్కడ వనరులు ఉన్నటువంటి దాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నటువంటిది ఉంది. ఇది లోతుగా ఆలోచించకపోతే, దీనికి తోడు పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తోడ్పాటు, వీళ్ళ తోడ్పాటుతో ఈ అంతకముఠ ఇక్కడనే తయారైంది. ఈ అంతకముఠ ఈ తెలంగాణ ఆంధ్రాలనే తయారైనటువంటి దీనికి వ్యతిరేకంగానే ముఖ్యంగా మూడవ కూటమి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం, ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఓకే, రైట్. భరత్ గారు, మనం చూస్తా ఉన్నామా నిన్న కేటీఆర్ గారు
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశంపైన వాస్తవానికి పినరయి విజయన్ గారు కూడా ఇదే అంశంపై మాట్లాడిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆయన కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన సందర్భం కూడా కనిపిస్తుంది. రేవంత్ మాటల్లో సంఘ ప్రభావం అంటూ ఆ వార్త కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? ఓవైపు ఢిల్లీకి సంబంధించి నివేదిక తెప్పించుకుంటున్నారనే వార్త కావచ్చు, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఇతర నేతలంతా కూడా స్పందిస్తున్న తీరు కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం? అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని మాత్రం ఆలోచన చేయాలి. విజయ్ గారు ఒకటి థర్డ్ ఫ్రంట్ రావాలి అని ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించి కొంత ప్రస్తావన అవసరం. ఏంటంటే మీరు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వాళ్ళతోనే జతగట్టిన వాళ్ళ బలాన్ని క్షీణించే పద్ధతుల్లో వాళ్ళ వ్యవహారం ఉంటే తప్ప అది ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కానివ్వండి, ఆ తర్వాత మీకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో కానివ్వండి, తర్వాత బెంగాల్లో టీఎంసీ విషయంలో కానివ్వండి, ఈ అనేక సందర్భాలలో ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానివ్వండి, నిన్న డిఎంకేతో జరిగిన విషయం కానివ్వండి, పూర్తిగా బీజేపీకి సహకరించే వ్యవహారమే తప్ప రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా, తరువాత ఈ ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు నిజంగా ఎప్పుడు కొట్లాడట్లేదు. మైనారిటీ రక్షణ అనేది కాంగ్రెస్ ఎజెండాలోనే లేదు. కాంగ్రెస్ ఎజెండాలో ఎప్పుడు మైనారిటీ రక్షణ అనేది ఒక ముసుగు. ఆ ముసుగులో ఓట్లు దండుకునే దానికోసం చేసే ఒక యజ్ఞం తప్ప అది మైనారిటీని రక్షించే, రాజ్యాంగబద్ధంగా మైనారిటీని రక్షించే తత్వం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేదు. దానికి బోల్డని దృష్టాంతరాలు ఉన్నాయి. తర్వాత వేలాది మంది ప్రాణాలని బలిపెట్టిన సందర్భంలో కూడా మైనారిటీలను రక్షించిన సందర్భం లేనేలేదు. తర్వాత పైనుంచి అట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ అన్నిటిని కూడా ఈ దేశంలో అగ్గిరాసి ఏంది కట్టెలు పోగేసేసి అగ్గిరాసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత మీకు ఇంకో 2 చిన్న ఉదాహరణలు చెప్తాను. బీహార్ మన గుజరాత్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుంటే ఆప్ ఇండిపెండెంట్గా పోటీ చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించింది. తరువాత కాంగ్రెస్ పార్టీ కనీసము అంటే బీజేపీ ఓడిపోయే దశలో ఉన్న సందర్భం అది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ వాళ్ళ పారమౌంట్ లీడర్ కదా, కనీసం అక్కడికి ప్రచారానికి కూడా పోలే. ఒంటరిగా పోటీ చేసిన ఆప్కి మొన్న అంటే ఇప్పుడు కరెంట్ అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మన మునుగోడు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరిగినప్పుడు జరిగినాయి. అవి 16% ఓట్లు ఆప్ గెలుచుకున్నది. కాంగ్రెస్ పార్టీ 10% ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చిత్తశుద్ధి లేదు. తర్వాత బీజేపీని ఓడించాలనే కోరిక లేదు. వాళ్ళు బీజేపీతోని కుమ్ముక్కైనారు. మరి దానికి ప్రతిఫలం వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ విలువలన్నింటినీ కూడా పనంగా పెట్టి ఇవాళ బీజేపీతో కలిసి పనిచేస్తూ ఉంది. అందుకనే ఒక రకంగా ఆలోచిస్తే ఈ మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఏముందండి? నేను హిట్లర్ వారసునని ఎవడన్నా చెప్పుకుంటే ఎంబడే తీసి అవతల పడేయాలి కదా. ఈ మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారు? అది కాంగ్రెస్ పార్టీగానే ఇవాళ కూలిపోయి ఒక వ్యవస్థ బీజేపీకి మడుగులు ఒత్తుకుంటూ అటు మోడీ గారిని పవర్లో నుంచి దించకుండా ఉండేదానికోసం, లేకపోతే ఇవాళ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, అంతర్జాతీయంగా ఉన్న సమస్యల విషయంలో కానివ్వండి, ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ ఒక ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకొని జనాన్ని వీధులలోకి తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ఒక్క కార్యక్రమం ఉన్నదా? పైనుంచి అట్లా ఉన్న ఆ భావజాలంతో ఉన్న పార్టీలు అన్నిటితో విడిపోతూ ఉన్నాయి. ఇవాళ బెంగాల్లో జరిగే హింస ఏదైతే ఉందో అది కాన్సిక్వెన్షియల్ కావచ్చు, అంతకుముందు వాళ్ళు చేసిన పాపాలకి ఫలితం కావచ్చు, ఏదైనా వ్యాఖ్యానం చేయండి. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, రూల్ ఆఫ్ లా ఏదైతే ఉన్నదో ఆ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా ఇవాళ జరిగే అనేక ఘోరాలు అక్కడ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎందుకు సమర్థిస్తుందండి తన మౌనంతో? తర్వాత నిన్నటి దాకా దాదాపు 30 సంవత్సరాల ఒక స్ట్రాంగ్ ఏదైతే అలయన్స్ ఉన్నదో డిఎంకేతోని, నీకు ప్రభుత్వంలో చేరి 4 పదవుల కోసం నువ్వు 30 సంవత్సరాలు నీకు గట్టిగా కట్టని కోటలాగా నిలబడ్డ డిఎంకే పార్టీ వెన్నులో పొడిచినావు కదా. ఏ రాజకీయాలు ఉన్నాయి ఇందులో? అదే పని మొత్తం నార్త్లో ఉన్న అన్ని
సౌత్లో నార్త్లో ఉన్న అన్ని విషయాలలో జరిగింది. ఇంకొక విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. సౌత్ని రాసి రంపాన పెట్టి దక్షిణ భారతదేశం వనరులను కానివ్వండి, తర్వాత అభివృద్ధిని కానీ అడ్డుకుంటున్న బీజేపీకి ఇతోధికంగా సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సౌత్ని ఇబ్బంది పెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎక్కడ ఏం తేడా లేదు. అట్లనే రీజనల్ పార్టీలన్నీ ఇబ్బంది పెట్టేదా విషయంలో ఏం తేడా లేదు. ఎందుకు అని చెప్పాలని అంటే, మీకు సౌత్లో ఉన్న పెద్ద దిగ్గజాలు, ఇండస్ట్రియల్ దిగ్గజాలకు సంబంధించిన దాదాపు పెద్ద కంపెనీలన్నీ ఇవాళ గుజరాత్ లాబీ, ఇండస్ట్రియల్ లాబీ ఆక్యుపై చేసేసింది. మీకు ఉదాహరణగా చెప్తా, ఇండియా సిమెంట్ బిర్లాకు పోయింది శ్రీనివాసన్ దగ్గర నుంచి. సత్యం కంప్యూటర్స్ టెక్ మహేంద్ర తీసుకున్నారు. నవయుగ పోర్టులన్నీ కూడా కృష్ణపట్నం పోర్టు కానివ్వండి, గంగవరం పోర్టు కానివ్వండి, మచిలీపట్నం పోర్టు కానీ ఇవాళ ఆదాని చేతులకు వెళ్ళిపోయినాయి. తరువాత జీవీకే ఎయిర్పోర్ట్, బాంబే ఎయిర్పోర్ట్ని ఆయనని కేసులలో ఇరికిచ్చి ఒత్తిడి చేసి చివరికి బతుకు జీవుడా అంతకన్నా వేరే మార్గం లేదని చెప్పి ఆయన కంపెనీ వదులుకున్న సందర్భం మనం చూసినాము. ఆ తర్వాత కేసులు మాఫీ అయినాయి. ఈ రకమైన పద్ధతుల్లో ఇక్కడ రాజకీయ పెత్తనాన్ని, తర్వాత ఇక్కడ ఆర్థిక పెత్తనాన్ని పూర్తిగా గ్రిప్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గులజ్జలేదండి మాట్లాడేదానికి. ఇక్కడ మొత్తం అన్నీ కూడా రీజనల్ పార్టీసే ఉన్నాయి కదా. రీజనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకున్నావు, ఇండియా కూటమి చేసినావు కదా, నీ పబ్బం గడుపుకుంటున్నావు. కానీ ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ, రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కానీ, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు కానీ నువ్వు కాపాడుతున్నావా, పనంగా పెడుతున్నావు, బీజేపీకి సహాయం చేస్తున్నావా? ఇదే క్రమంలో మైనారిటీల గేమ్ కూడా నడుస్తాం. దొంగ జపం, కొంగ జపం చేసేది కాంగ్రెస్ పార్టీ. మైనారిటీలను కూడా ఈ పద్ధతుల్లోనే మోసం. ఇవాళ దేశానికి 2 అరిష్టాలు పట్టినాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి బీజేపీ పార్టీ. ఈ అరిష్టాలని వదిలించుకోవాలని అంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యమం, ప్రీ ఎమర్జెన్సీ కాలం కన్నా ఎక్కువ దారుణమైన పరిస్థితుల్లో ఇలా దేశం ఉంది. ఒక ప్రధానమంత్రి వచ్చి మాట్లాడతాడండి, మీరు తినే తిండిలో నూనె తగ్గించుకోండి, మీరు నడవండి, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోండి. విశ్వగురు ఇదే చెప్తావా విశ్వానికి? ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ అన్ని పార్టీలు, అన్ని చిన్న పార్టీలు, సన్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే చలి చీమలు అన్నీ కలిపి సర్పాన్ని వధించిన పద్ధతుల్లో ఇవాళ దేశంలో పోరాడే ఆలోచన కలిగిన వాళ్ళు, తర్వాత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనుకున్న వాళ్ళు, భవిష్యత్తు తరాల మీద కొంచెమైనా కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, ప్రజలంటే కొంత ప్రేమ ఉన్నవాళ్ళు ఇలా ఏకం కాకపోతే ఇట్లాంటి దరిద్రుల చేతుల్లో దేశం నాశనం అయిపోతుంది. దీంట్లో ఏం శషభిషలు అవసరం లేదండి. మనిషి పుట్టింది, తరువాత సమాజంలో బతుకుతున్నప్పుడు మనిషిలాగానే బతకాలి. ప్రాణం ఉన్న మనిషి చెల్లించాలి, ఆలోచించాలి, దాని కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాన్ని సాధించుకోవాలి. కేసీఆర్ అదే నేర్పించినాడు. ఎంత పెద్ద శత్రువును కొట్లాడి సాధించినాడండి. ఇవాళ ఉన్న సమస్యలకు కూడా పరిష్కారము అదే మార్గం. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సమయం. ఇది ఇవాళ ఏదైతే మనం అనుభవిస్తున్న సమయం ఏదైతే ఉందో, ఈ వర్తమానము హిస్టారికల్. ఈ వర్తమానంలో జీవించి వర్తమానంలో ఉన్న సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనలేకపోతే మనంత చేతగాని వాళ్ళు ఇంకోటి ఉండడు, మనంత సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఇంకొకళ్ళు ఉండరు. కొంచెము నిర్ముఖమాటంగానే మాట్లాడదలుచుకున్నాను. దీని మీద శశభిషలు పడడము, ఒకటి హిట్లర్ నేను అని అంటే, హిట్లర్ అనేటోడు ఏందండి, నాశనానికి, దరిద్రానికి, తరువాత అంటే దుర్మార్గమైన పనులకి నిలయమైన ఆలోచన విధానం హిట్లర్. అది ఓపెన్గా వాళ్ళు మాట్లాడడము, ఇక్కడ అధికారం ఉన్నవాడు శశభిషలు పడడము, ఏంది ఇది, ఏమవుతుందో మనం ఎక్కడికి పోతున్నాం? చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా హిట్లర్ను
సమర్థించడం అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి భరత్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం విధానాలు ఏవైతే ఢిల్లీ పార్టీలు అనుసరిస్తున్నాయో రెండు కూడా ఫాసిస్ట్ విధానాల పోకడలను పాటిస్తున్న నేపథ్యంలో తప్పకుండా వీటి నుంచి విముక్తి కల్పించేందుకు తప్పకుండా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భరత్ గారు అలాగే విజయ్ గారు కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు, మరొక కీలకమైన అంశం, ఇప్పటివరకు మనం మొన్నటిదాకా రైతులకు సంబంధించి కొనుగోలు కష్టాలు చూసాం, సంక్షోభం చూసాం. సీజన్ ప్రారంభంగా కాకముందే యూరియాకు సంబంధించిన లొల్లి కూడా షురు అవుతున్న పరిస్థితి. మరోసారి యూరియా కోసం రైతాంగం అంతా కూడా అష్ట కష్టాలు పడతా ఉన్నారు. షాప్లో అన్నారు, యాప్లో అన్నారు, చివరికి ఎక్కడ కూడా యూరియా దొరకట్లేదని చెప్పేసి రైతాంగం పడిగాపులు పడుతున్న పరిస్థితి మరోసారి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది తెలంగాణలో పెరుగుతున్న రైతుల కష్టాలని? రాష్ట్రంలో రైతాంగం విషయము, వ్యవసాయం విషయంలో ఈ హిట్లర్ ప్రభుత్వం చేతులెత్తేసింది. చేతులెత్తేసి ఇక దేవునికి వదిలేసినట్టు వదిలేసిరు అంతే. ఇక అది ఏమన్నా కానీ, ప్రజలు ఏమన్నా కానీ, రైతాంగం ఏమైనా కానీ. ఎందుకంటే 2.5 సంవత్సరాల కాలంలో పెట్టుబడి సహాయం కాంచి మొదలైంది ఎగ్గొట్టడాలు, చివరికి ఇప్పుడు యూరియా అసలు ఇప్పుడు నాగలు పెట్టి దున్నాలా వద్దా అనే క్వశ్చన్కి పోయింది. అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఎందుకు? ఒకటి, పెట్టుబడి సాయం అందలే, అక్కడ దివాళీ తీసిరు. రుణమాఫీ సరిగా జరగలేదు, అక్కడ పోయింది. కరెంటు, నీళ్లు, ఇప్పుడు యూరియా ఎరువులకు సంబంధించినటువంటిది అత్యంత ఇప్పుడు దున్నకాలు మొదలైనవి, నార్లు పోసుకునేటువంటి సమయము మొత్తం ఏమవుతుందంటే ఈ భయం కొద్దే పోతున్నారు. యాప్ అని పెట్టారు, యాప్ పని చేయట్లేదు. అలా కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తుందట మొత్తం ఎరువులు, యూరియా అన్నిటికి కలిపి. దానికి ఎట్లా లింక్ పెడతారో తెలియనటువంటి అంశం ఉంది. ఇప్పుడు యాప్ సరిగా పనిచేయక పోయి దుకాణాల దగ్గరికి పోయి నిలబడితే ఆడ ఎరువులు దొరకట్లేవు. మీకు ఈ పాటికి కొన్ని లక్షల టన్నులు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం జూన్కి ఈ సంవత్సరం జూన్కి చూసుకుంటే యూరియా ఎంత వాడకం జరిగిందనేది చూస్తే మీకు ఇప్పుడు నిల్వ పోయినసారి ఈ జూన్కి దాదాపు 5 లక్షల టన్నుల వరకు నిల్వ ఉండి యూజ్ అవుతున్నటువంటిది ఉంటే మీకు ఇప్పుడు ఈ దగ్గర 2 లక్షల టన్నులు కూడా లేనటువంటిది. అదేవిధంగా ఎరువులకు సంబంధించి డిఏపి అయితే 10,000 టన్నులే. ఈ టైంకి డిఏపి పోయినసారి 1,00,000 టన్నుల వరకు వాడినటువంటి రైతాంగం ఉంది. ఇప్పుడు నీకు నిల్వ 10,000 టన్నులు కూడా లేనటువంటి అంశం మార్కెట్ దగ్గర. నీకు ధరలు ఎట్లా పెరిగినాయి? మళ్ళీ యూరియా ఎరువులకు సంబంధించి నువ్వు ఎంఎస్పీనేమో వరి ధాన్యానికి 50 రూపాయలు 100 రూపాయలు పెంచుతున్నాడు అదే సంవత్సరానికి ఒకసారి. అదే యూరియా అయితే వందలు పెంచిపోతున్నారు. రైతాంగానికి ఏ రకంగా దీన్ని వీళ్ళు కనీసం దానికి సబ్సిడీయో లేకపోతే ఎరువులకు ఇబ్బంది లేకుండా ఉన్న దాని రేట్లు ఎక్కువ పెరిగినందుకు డిఏపి వాడాల్సి వస్తుంది. ఎరువులకు సంబంధించినటువంటి రేట్లు పొటాష్ కావచ్చు, ఇతర కావచ్చు, రేట్లు విపరీతంగా పెరిగినాయి. దానికి డిఏపి వాడుతున్నారు. డిఏపిని కూడా మీరు రైతులకు అందుబాటులో లేకుండా, కొంచెం తక్కువ ధర దానికి ఉన్నది అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటిది. ఏ రకంగా యాప్ పని చేస్తలేదు. పోయి ముందు జాగ్రత్త పోయి తీసుకుందామంటే అది లేదు. చేతులు ఏమైతేస్తున్నారంటే పంటల మార్పిడి, మీరు వ్యవసాయం చేయకండి, ఈసారి ఎలినినో అనే ఒక కారణం చూపిస్తూ మీరు వరి వేయకండి, ఈ పంట వేయకండి, ఆ పంట వేయకండి అని చెప్పి చెప్తారు. మేము ముందే చెప్పినాం కానీ ఒకటి చెప్పడానికి. ఈ ఇంత రాష్ట్రంలో ఉన్నదే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇది రైతాంగమే ఎక్కువగా ఉన్నది. రైతాంగానికి మీరు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ అంటే ఈ 2.5 సంవత్సరాల్లో చివరికి ఎందాక తీసుకొచ్చారు అంటే వ్యవసాయం చేయకండి, మీరు వరి వేయకండి, మీరు వ్యవసాయం చేయకుంటే ఇంట్లో వండుకోండి ఉత్తగా, మేమేమి అందించలేము, పెట్టుబడి సాయం అందించలేము, కరెంట్ ఇవ్వలేము, యూరియా ఇవ్వలేము, అన్నిటికీ రీజన్ ఇద్దామని చెప్తారు. అసలు రీజనే కాదు, యుద్ధానికి దీనికి సంబంధమే లేదు. మీరు సరైన ప్రణాళిక లేక, వ్యవసాయ ప్రణాళిక లేక, మీకు ఎంతసేపు హిట్లర్ దుర్మార్గంగా ఆలోచించి హంతకముఠ పడి భూ ఆక్రమణలు ఇంకోటి కూలగొట్టేటువంటి ధోరణితో మీ వ్యక్తిగత స్వార్థంతో సంపాదన మీద పడి రైతాంగాన్ని మర్చిపోయారు. మిమ్మల్ని గెలిపించిందే రైతాంగం, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిందే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయదారులు. వాళ్ళని వదిలేసి వాళ్ళని మీరు ఒక అంతకముట్ట సాయంతో వాళ్ళని అన్ని రకాలుగా అణిచివేసుకుంటూ వాళ్ళకి ఎరువులు, యూరియా అందించలేక వ్యవసాయం దివాలా తీసేటువంటి ప్రక్రియలో పడినటువంటిది కనిపిస్తుంది. ఇంతకంటే ఇది హిట్లర్ పాలనకు నిదర్శనమే. ఇదో రకమైనటువంటి హిట్లర్ పాలనే కదా, హింసించడం, రైతాంగాన్ని వ్యవసాయం చేసుకోకుండా కూడా చేయడం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అన్నట్టు. కేంద్రము రాష్ట్రం 2 ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో పండగలాగా జరిగినటువంటి వ్యవసాయము 60 ఏళ్ల తర్వాత ఆ వ్యవసాయాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి
పరిస్థితులు కల్పించడం అంటే ఇది హిట్లరు చాంబర్లలో పెట్టి హింస చేసి చంపినట్టే. మీరు ఎరువులు దొరకకుండా, పెట్టుబడి సాయం దొరకకుండా రైతుని ఉక్కిరి బిక్కిరి చేసి చంపేసేటువంటి ప్రక్రియకి ఇదో రకం ఇండైరెక్ట్గా హిట్లర్ పాలనే కొనసాగుతుంది. ఇంత దుర్మార్గమైనటువంటి రైతాంగాన్ని పట్ల వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం పట్ల ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ ఎలక్షన్ వచ్చినా రాజకీయంగా పూర్తి స్థాయిలో వీళ్ళని మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎస్ మనం చూస్తున్నాం రైతులకు సంబంధించిన కష్టాలు కన్నీళ్లు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇదంతా కూడా హిట్లర్ పాలనా విధానాలకు మరో నిదర్శనంగా నిలుస్తుందని విజయ్ గారు మండిపడుతున్న విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భరత్ గారు, ఇదే వేదికగా మనం రైతాంగానికి సంబంధించిన కష్టాలు కన్నీళ్ల గురించి అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. మరోసారి సీజన్ ప్రారంభంలోనే రైతాంగానికి మళ్ళీ యూరియా కష్టాలు మొదలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది యూరియా కష్టాలు మీకు ఆగింది ఎప్పుడండి? ఈ థర్డ్ సీజన్, ఈ 3 సీజన్ల నుంచి, అంటే 3 వ్యవసాయ సీజన్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 సీజన్ల నుంచి మొదలైన 3 సీజన్ల కింద మొదలైంది. 3 సీజన్ల కింద మొదలయ్యి కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. ఇవాళ చాలా గొప్ప విషయం జరిగింది ఏంటంటే, నాకు అసలు ఏమనుకోవాలి, మన పరిస్థితికి మనం ఎంత బాధపడాల్సిన అవసరం ఉందనంటే, 3 సీజన్లలో చివరికి ఎగ్గొట్టే దానికోసం యాప్ అని తీసుకొని వచ్చినారు. ఆ యాప్ని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ యాప్ని ఫాలో చేస్తారు. దరిద్రాన్ని ఇక్కడ జరిగే దరిద్రాన్ని అక్కడ వాళ్ళు ఆదర్శంగా తీసుకొని దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దేశవ్యాప్తంగా రైతులకి గుండు కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నువ్వు నీళ్ళు ఇవ్వవు, కరెంట్ ఇవ్వవు, రైతు బంధు ఇవ్వవు, తర్వాత వ్యవసాయం చేసుకోవద్దని చెప్తావు, ఎల్లీనే ఉందని అంటావు, తిండాడ తినాలి అంటే జనాలను ఏమన్నా మీరు చావండి అని చెప్పడమే కదా. ఇంకా పైనుంచి ఈ వేదికలలో కూర్చొని రైతు ఆత్మహత్య లేవని చెప్తాడు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు ఇంత ఒక పోరాట పటిమ కలిగిన, ఒక రాజకీయ చైతన్యం కలిగిన తెలంగాణ ప్రాంతంలో ఎందుకు భరిస్తున్నారు ఇదంతా? ఎంతకాలం ఈ ఏడుపులు ఏడుస్తారు? ఇది ప్రశ్న ఇదే. ఎందుకనంటే థర్డ్ సీజన్ ఇది, ఏదో మొదటి సీజన్ కాదు, తర్వాత ఏదో ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. దీని దగ్గర ప్రభుత్వాల దగ్గర సమాధానం లేదు. గాలికి వదిలేసేసి మీ సావు మీరు చావండి అని అన్నట్టు అన్న తర్వాత కూడా మనకు అర్థం కావట్లేదు. అంటే ఇంత నిష్క్రియాపరం నీకి తెరదీసిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వంతో ఏది ప్రజలకి జరగదు. ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ సొంత ఆస్తులను పెంచుకునే దానికోసం, సొంత లాభాలని సాధించుకునే దానికోసం ప్రభుత్వ వ్యవస్థను మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో ఉందో ఆ పార్టీ పెద్దలు ఉపయోగించుకున్న రీతి ఏదైతే ఉంటుందో ఇవాళ ప్రజల ముందు కనిపిస్తూ ఉంది. మరి మార్గం ఏంది? ప్రజల కోసం కాని ప్రభుత్వం అయినప్పుడు, రైతుల కోసం కాని ప్రభుత్వం అయినప్పుడు మార్గం ఏంటిది? మార్గం. ఆ మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పు తెచ్చుకునే దానికోసం కృషి చేయకపోతే ఇందులో ఇప్పుడు అనుభవించడము, తర్వాత దానివల్ల బాధపడము, నష్టపోవడము, ప్రాణాలు పోవడం తప్ప మీకు ఎక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. తర్వాత ఇట్లాంటి చండాలమైన పనులు ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రజల్ని దోస్తుంటే, ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా చేసుకొని లాభాలని వ్యక్తులు సాధిస్తున్నప్పుడు, కొన్ని పత్రికలు ఉన్నాయి వాళ్ళకి బాకాలు ఉత్తున్నప్పుడు ప్రజలకి ఇంకా వేరే ఏమున్నా చెప్పండి. ప్రజలకి పోరాటమే. తర్వాత ప్రజలకి ఈ ప్రభుత్వాన్ని, అంటే ఈ నిష్క్రియ పర్వాన్ని తెరలేపిన ప్రభుత్వాన్ని గద్దెదించడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. రాజ్యాంగం ఒప్పుకున్న పద్ధతుల్లో, ప్రజాస్వామ్యం అనుమతించిన మార్గాల్లో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సాగనంపే కార్యక్రమం తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇది ఎన్ని రోజులు ఉంటే అంత నష్టం జరుగుతుంది, ఎన్ని రోజులు ఉంటే అంత బరువు పెరుగుతుంది. అంటే ఆర్థికంగా నష్టపూరితమైన బరువు పెరుగుతుంది, ప్రజలు అప్పుల పాలవుతారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనే ఆలోచన ఇవాళ ప్రజలు చేసుకోవాలి. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఉన్న పరిస్థితి ఏంది? ఎంత అభివృద్ధి చెందినాము, ఎంత మంచిగా బతికినాము, ఎంత మంచిగా వ్యవస్థల్ని మనము చేసుకోవడం కానీ, అనుభవించడం కానీ, ఆనాటి ప్రభుత్వం అందించిన విధానం కానీ అత్యంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయండి. ఇదే ప్రపంచమే తట్టుకోలేని పరిస్థితి కోవిడ్. తరువాత ఇక్కడ మహానుభావుడు మోడీ పుట్టించిన
ఒక ఏంది ఆర్థిక సంక్షోభము నోటుబందీ ద్వారా వచ్చింది. తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్న మన తెలంగాణ శత్రువులు సృష్టించిన రాజకీయ సంక్షోభం కానివ్వండి, తర్వాత విభజన హామీలన్నీ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కావాల్సుకొని తెలంగాణని ఇబ్బంది పెట్టేదానికోసం చేసిన విషయాలు కానివ్వండి, వీటన్నిటిని ఎదుర్కొని బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించాము. దేశంలోనే అత్యధిక స్థానాలలో ప్రథమ స్థానంలో నిలిచాము ఏది అభివృద్ధి సూచికలల్లో. ఇవాళ ఎందుకు జరగట్లేదు? ఇవాళ ఎందుకు అసలు తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన ఉన్న కాలంలో ఎప్పుడైనా యూరియాకి సమస్య వచ్చిందా? ఇప్పుడు 3 సీజన్ల నుంచి అసలు ఎక్కడ ఆగకుండా ఈ సమస్య పెరిగి చివరికి మీరు ఈ పంటలు వేసుకోకండి, ఆ పంటలు వేసుకోకండి, అసలు వ్యవసాయం చేసుకోకండి, ఎల్నినో వచ్చింది. దేశంలో ప్రజలు, ముఖ్యంగా భారతదేశంలో రైతులు అత్యంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా వ్యవసాయం చేసినారు. వాళ్ళు వ్యవసాయం చేయకపోతే ఈ దేశానికి ఫుడ్ సెక్యూరిటీ ఎక్కడ ఉందండి? ఆహార భద్రత ఎక్కడున్నది? ఎంత చేతగాని వాడు, ఎంత అంటే ఆలోచన లేనివాడు చెప్పాలి ఇది మీరు వ్యవసాయాన్ని మానుకోండి అని. ఇంత మునుపాడు చెప్పినాడు మట్టి కొట్టకపోయి తర్వాత ముక్కలైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఉన్న రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి కాలే ఆ మాటలు మాట్లాడేది. ఈ ఆయన శిష్యగణం వీరు కూడా అదే దారిలో పోవాలి. ప్రజలు కూడా అదే దారిలో, ఆ దారికి బాట లేకపోతే మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత రాష్ట్రం చాలా తీవ్రమైన ఇబ్బందుల్లోకి గురి అవుతుంది. వేరే మార్గాలు లేవండి దీనికి, ఒకటే మార్గం ఏంటంటే సాగరంపే మార్గం. ఓకే, ఇవాళ ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది, సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉన్న వనరులని ప్రజలకు ఉపయోగించమని చెప్పి ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడికి లొంగి ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాని మీద నమ్మకం ఉంటే ముందుకు రావాలి. దొంగ మేధావులు పదవులు సంపాదించుకొని ఇళ్ళలో పండుకున్న వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టాలి. కొత్త మేధావుల్ని తయారు చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి, కార్యాచరణ తీసుకొని ముందుకు దిగాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా దీనికి శేషభిషయం లేవు, తర్వాత ఎక్కువ ఆలోచనలు కూడా లేవు. ఎస్ విజయ్ గారు, వాస్తవానికి మనం చూస్తే ఇక్కడ కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రైతుకు ఒక్కసారి కూడా ఇబ్బంది తలెత్తని సందర్భం యూరియా కావచ్చు, పెట్టుబడి సాయం విషయంలో. ఇప్పుడు యూరియాకు సంబంధించిన దాంట్లో ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకొని పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అప్పుడు ఏంటంటే తెలంగాణ వచ్చిన కొత్తలో మన వ్యవసాయక రాష్ట్రము, దీన్ని మనం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుపోవాలనేది ప్రజల్లో మరింత విశ్వాసం, నమ్మకం, జీవన ప్రమాణాలు పెంచాలని తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ ఏంటంటే యూరియా ప్రధానమైన సమస్య, యూరియా ఎరువులు ఏంటి సమస్య ఏంటి? ఇప్పుడెక్కడైతే ఇంపోర్ట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు ఉన్నారు, మనం పత్రికల్లో చూసినటువంటిది కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మామూలు మంత్రి కాదు, కింది స్థాయిలో ఆఫీసర్ తోటి వెళ్ళి క్లర్క్తో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉండి ఎక్కడెక్కడనైతే ఇంపోర్ట్ అవుతున్నటువంటి ఉన్నాయో ఇతర దేశాల నుంచి ఎరువులు కావచ్చు, యూరియా కావచ్చు, మాట్లాడి షిప్ పోర్టు నుంచే డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చి లారీలు పెట్టి తీసుకొచ్చినటువంటిది ఉంది. స్టాకులు పెట్టుకున్నటువంటిది, బఫర్ స్టాకులు పెట్టుకొని ఇబ్బంది రాకుండా నిరంతరం సమీక్ష చేయటం వల్ల ఏ దేశం నుంచి వస్తుంది, ఈ షిప్ ఏ టైంకి ఆడ దిగుతుంది, ఆ షిప్ ఇక్కడికి ఆ షిప్లో ఉన్న యూరియా ఎరువు ఇక్కడికి రావాలంటే ఎట్లా, కేంద్ర ప్రభుత్వంతో ఇంటర్నల్ మాట్లాడి ఆఫీసర్లతో మాట్లాడి ఏ రకంగా తెప్పియాలి. అంతేందుకు అప్పుడు ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి కూడా చెప్పిండు కదా, మంత్రిని ఫోన్ చేస్తే పోర్టులోకి వస్తే ఎరువులని డైరెక్ట్ లారీలు తీసుకొచ్చి ఇక్కడ ఏ మాత్రం ఇబ్బంది లేకుంటే ఎప్పటికప్పుడు అదనపు స్టాక్ పెట్టి ఇట్లా ఫోన్ చేస్తే ఆటో మండల ఫోన్ చేస్తే ఎరువుల షాప్కి ఆటో వాడు తీసుకొచ్చి పొలం కాడ వేసేటువంటి సిచ్యువేషన్ ఉండే. మీరు ఏం చేయాలి, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి. అసలు అట్లా ఎట్లా క్రియేట్ చేసినా ఉత్త ఇట్లా నెంబర్ కొడితే ఫోన్ యూరియా వచ్చేటట్టు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి తప్ప మీరు రైతులను మళ్ళీ చెప్పులు పుస్తకాలు పెట్టి నిలిచేటట్టు చేసినటువంటి విధంగా అది హిట్లర్ పాలనే. ఇంకోటి ఈయన హిట్లర్ది ప్రజాస్వామ్య సూత్రాలు చెప్తున్నటువంటిది ఇండియా కూటమికి సంబంధించినట్టు చూస్తే ఈరోజు
ఒక డిఎంకే వెళ్ళిపోయింది. రైట్. ఇప్పుడు అదేవిధంగా టీఎంసీ కూడా వెళ్ళిపోయే విధంగా చేస్తున్నారు కదా. వాళ్ళకి సంబంధించిన ఎంపీలను బీజేపీ కొనుగోలు చేస్తుంది. ఆ బీజేపీ కొనుగోలు చేసినటువంటి దానికి కీలకంగా ఎవరు పోషించారండి? ఇక్కడ సీఎం రమేష్ అని గొప్పగా ఆయా పత్రికలు రాసుకుంటున్నాయి, వాళ్ళ ఉన్మాద పత్రికలు కొన్ని. సీఎం రమేష్కు తెలంగాణలో విపరీతమైనటువంటి కాంట్రాక్టులు ఇచ్చి ఆ అమౌంట్నే కదా ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి అమౌంట్తో కీలక పాత్ర పోషించి ఇండియా కూటమిలో ఉన్న టీఎంసీ ఎంపీలను ఎమ్మెల్యేలను బీజేపీ వైపు మాల్పుతుంది. అంటే ఇక్కడ ఎవరు ఇక్కడ స్పైగా పనిచేస్తుర్రు, కోవర్ట్గా పనిచేస్తుర్రు? రాహుల్ గాంధీ తెలుసుకోవాలి, ఇండియా కూటమికి స్పైగా పనిచేసి నీకు కొన్ని డబ్బులు ఇస్తుండేమో, కానీ ఇక్కడ ఉన్నటువంటిది మొత్తం స్పైగా పనిచేస్తూ కోవర్ట్గా పనిచేస్తూ ఇండియా కూటమినే డిఎంకే వెళ్ళిపోయింది. టీఎంసీ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఇట్లా ఎంపీలను ఎమ్మెల్యేలను చీల్స్తే ఆ పార్టీ ఏమవుతుంది? మొత్తం ఇండియా కూటమిని బీటలు వాడటానికి కూడా ఇక్కడనే పునాది, ఇక్కడ ఆర్థిక వనరులే కీలకం అవుతున్నాయి అనే విషయాన్ని రాహుల్ గాంధీ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ చాలా కీలకం మనం చూస్తా ఉన్నాం. ఓవైపు ఇండియా కూటమికి బీటలు వార్చే కుట్రలు కొనసాగుతున్నాయి, మరోవైపు రైతాంగానికి సంబంధించిన దాంట్లో కూడా రైతులకు అష్ట కష్టాలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయనే అంశాన్ని కూడా విజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో సంతోషంగా బతికిన రైతన్న ఈరోజు పూర్తిగా దిగాలు పడుతున్న పరిస్థితి, సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భం. సమైక్య రాష్ట్రం నాటి సకల కష్టాలన్నీ కూడా రైతాంగాన్ని చుట్టుముడుతున్న ఈ నేపథ్యంలో వీటి నుంచి విముక్తి లభించాలన్నా కేవలం పోరాటాలు, ఉద్యమాలే ఏకైక పరిష్కారం అని చెప్పేసి భరత్ గారు కూడా పిలుపునిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.